కార్తీక మాసం అంటే ఏమిటి? కార్తీక మాసంలో పాటించే పద్ధతులు, నియమాలు, కార్తీక స్నానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ కార్తీక మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కార్తీక మాసం అనేది శివకేశవులు ఇద్దరికీ సంబంధించినది. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణుమూర్తిని పూజించడం వలన అనేక పాపాలు తొలగిపోతాయని పురాణం కథనం. కార్తీక మాసం నెల రోజులు ఎవరైతే కార్తీక స్నానం చేస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో భక్తులు ఎంతో పవిత్ర స్నానం చేస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం అంటే నదీ తీర్థాలు లో స్నానం చేయడం. కార్తీక మాసంలో భక్తులు నది స్నానాలు చేసి శివుడు మరియు విష్ణువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాకుండా ఈ నెల అంతా నదిలో కార్తీక దీపాలను వెలిగించి వదులుతారు. కార్తీక మాసంలో నదీ స్నానాలు చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే అసలు కార్తీక స్నానం అంటే ఏమిటి? ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం ఎలా చేయాలి? ఎలా చేస్తే ఫలితం కలుగుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక స్నానం అంటే ఏమిటి? కార్తీక మాసంలో సూర్యోదయానికి 1 గంట ముందుగా చేసే తీర్థ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. చాలా మంది సముద్ర స్నానం, నది స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇలా కార్తీక మాసంలో స్నానం చేయడం వలన ఫలితం కలగాలంటే సూర్యోదయాన్ని 1 గంట ముందు నది స్నానం లేదా సముద్ర స్నానం చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా కుదరని వారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుండి తీసుకువచ్చిన నీటితో ఇంటి దగ్గరే స్నానం చేయవచ్చు. కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? కార్తీక మాసంలో సూర్యోదయానికి గంట ముందు స్నానం చేసేటప్పుడు ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. కార్తీక స్నానం చేసేటప్పుడు ముందుగా ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించాలి. మహావిష్ణు అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థ స్నానం కరిష్యే. తర్వాత ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించి అర్ఘ్యాన్ని సమర్పించాలి. నమః కమలనాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషికేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. తర్వాత కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు. ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. కార్తీక మాసంలో కార్తీక స్నానం చేసేవారు తప్పకుండా పైన చెప్పిన మంత్రాలను జపిస్తూ స్నానం చేయడం వలన శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగి సర్వపాపాలు తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. కార్తీక స్నానం చేసిన తర్వాత ఈ క్రింది చెప్పిన మంత్రాన్ని జపించాలి. వ్రతినః కార్తికే మాసి స్నాతస్య విధివత్ మమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే. పైన చెప్పిన మంత్రాన్ని జపించిన తర్వాత ఒక గిన్నెలో నీటిని తీసుకొని తూర్పు ముఖముగా కూర్చుని తులసి మొక్కకు నీళ్లను సమర్పించాలి. ఇలా తులసి మొక్కకు తూర్పు ముఖముగా కూర్చుని నీటిని పోయడం వలన ఇంటిలో ఉన్న దోషాలు మరియు సమస్యలు అన్ని తొలగిపోతాయి. పైన చెప్పిన మంత్రాలను పలకలేని వారు ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రంను మరియు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమును జపించడం వలన కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రతినిత్యం దీపారాధన చేయడం వలన అత్యుత్తమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కార్తీక స్నానం చేసేటప్పుడు నుదుటున తిలకం ధరించవలెను. సోమవారం నాడు శివుడికి ప్రీతికరమైన రోజు. అలాగే ఈ కార్తీక మాసంలో ఒక్క సోమవారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు శివుడికి ఆరాధన చేసి గంగాజలం సమర్పించడం వలన
అలాగే అభిషేకాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయి. శివుడి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక సోమవారం నాడు, అలాగే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, శివుడుని ఆరాధిస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి, అన్ని శుభాలు జరుగుతాయి. అయితే కార్తీక మాసంలో కుదిరేవారు, తప్పకుండా నదీ స్నానం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం, ప్రవహించే నదిలోని నీటిపై చంద్ర కిరణాలు పడటం వల్ల, ఈ నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది. ఈ సమయంలో అమ్మవారు చంద్రకిరణ రూపంలో, ఉసిరికాయ రూపంలో దర్శనమిస్తుంది. ఇలా అమ్మవారు చంద్ర కిరణాల రూపంలో నీటిలో ఉన్నప్పుడు, భక్తులు నదీ స్నానం చేసేటప్పుడు, ఈశ్వరుడిని 3 సార్లు ప్రార్థించి నది స్నానం చేయాలి. అలా చేసేటప్పుడు ఆ నీటిని అమ్మవారు అమృత ధారగా మారుస్తారు. అలా స్నానం చేస్తే మన శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. వీటి వల్ల ఔషధ శక్తి కూడా లభిస్తుంది. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేస్తే ఉదరానికి సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేకాదు చంద్ర స్పర్శ కలిగిన తర్వాత మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఈ రెండింటినీ ఏకకాలంలో పొందాలంటే అది ఒక్క కార్తీక మాసంలోని నదీ స్నానం వల్లనే సాధ్యమవుతుంది. అలాగే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వనభోజనాలకు వెళుతూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్లడమే కాదు, ఉసిరి చెట్టు కిందే కూర్చుని భోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు ఎంతో పవిత్రమైనది. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం వలన ఎన్నో ఫలితాలు కలుగుతాయి. ఉసిరికాయను అమృత బిందువు అని పిలుస్తారు. సాగర మథనం చేసినప్పుడు వచ్చిన అమృతములోని ఒక చుక్క భూమి మీద పడి ఉసిరి చెట్టుగా వెలసినదని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరి చెట్టు గాలి పీల్చడం వలన శరీరంలో ఉన్న వ్యాధులు కూడా తగ్గుతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనది కనుక, ప్రతిరోజు శివుడిని ఆరాధించి, శివుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయటం వలన పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయడం వలన కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. స్వయంపాకంలో ఏమేమి ఇవ్వాలనేది ఈ ఛానల్లో ఇప్పటికే వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను.